పార్టీల్లో చీర్స్ కొట్టే సాంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతుంది. అయితే ఇందులో చాలా కారణాలు ఉన్నాయి. ఎండొచ్చినా వానొచ్చినా చలేసినా కాలంతో సంబంధం ఉండదు. మందుబాబులకి కావాల్సింది ఒక సందర్భం. అదే సందర్భంలో అందరికీ నచ్చినట్లుగా మందు కొట్టడం. ఎండకు ఇదే కరెక్ట్ అంటూ చిల్డ్ బీర్ని ఎత్తుతూ చీర్స్ అని చెబుతారు. మద్యం తాగటం వల్ల ఆరోగ్యమే కాదు ప్రశాంతత కూడా ఉంటుందని అంటారు. అలాగే పార్టీల్లో చీర్స్ చెప్పకుండా మందు తీసుకోరు. ఫోన్ సంభాషణ ప్రారంభించే ముందు హలో అని చెప్పకుండానే ముచ్చట పెడితే ఎలా అసంపూర్ణంగా ఉంటుందో చీర్స్ కొట్టకుండా మద్యం తాగితే అలాగే మజా ఉండదంటారు మన మందుబాబులు. పార్టీల్లో చీర్స్ కొట్టే సాంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నా మందు తాగటానికి ముందు చీర్స్ కొట్టుకుని తాగటం ఒక అలవాటే. ఎందుకు ఈ పదాన్ని వాడతారనే విషయాన్ని ఎప్పుడైనా ఊహించారా? అసలు ఈ చీర్స్ అంటే ఏమిటి? ఈ చీర్స్ అనే పదం ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశాలని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ని అయితే చూస్తున్నారు. వ్యూ డ్యూరేషన్ బాగానే ఉంది, కానీ మీరు ఒక విషయాన్ని అయితే మర్చిపోతున్నారు. మీకు ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఈ టాపిక్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం హెల్ప్ అవుతుంది. అలాగే వాళ్ళకి తెలుసుకునే వీలుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక ఈరోజు మెయిన్ టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. చీర్స్ కథ ఏమిటి? చీర్స్ గురించి మాట్లాడితే ఇది పాత ఫ్రెంచ్ పదం చెయ్యల్ నుంచి ఉద్భవించింది. దీని అర్థం తల. అనేక నివేదికల ప్రకారం 18వ శతాబ్దం వరకు ఆనందం కోసం కూడా ఉపయోగించబడింది. కానీ తర్వాత ఇది ఉత్సాహాన్ని చూపించటానికి కూడా ఉపయోగపడింది. అందుకే ఉత్సాహం కోసం ప్రజలు చీర్స్ని ఉపయోగిస్తారు. ఇలా చీర్స్ కొట్టడం వల్ల కొన్ని చుక్కల మద్యం కింద పడుతుందని, ఇది సంతృప్తి చెందని ఆత్మలకు ఉపశమనం ఇస్తుందని ఒక నమ్మకం. కొంతమంది మద్యం తాగే ముందు అక్కడక్కడ ఒక గ్లాసులోని కొన్ని చుక్కలు చిలకరించటం మీరు తప్పక చూసే ఉంటారు. అదేవిధంగా జర్మనీలో మరొక నమ్మకం ఉంది. ఈ గ్లాసుల శబ్దం విన్న వెంటనే అక్కడ ఉన్న దుష్ట శక్తులు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాయని జర్మన్ల నమ్మకం. అలాగే పురాతన గ్రీస్లో మరొక నమ్మకం కూడా ఉంది. వారి నమ్మకం ప్రకారం సంతోషకరమైన వాతావరణంలో చీర్స్ అంటూ గ్లాసులని పైకి ఎత్తటం వల్ల దానిని దేవునికి సమర్పించే సంజ్ఞ అని అంటారు. అలాగే ఇంకొక విషయం చూసుకుంటే మానవులకి 5 ఇంద్రియ అవయవాలు ఉంటాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. మద్యం తాగటానికి ప్రజలు తమ చేతులతో గ్లాసుని ఎత్తినప్పుడు మొదట దానిని ముట్టుకుంటారు. ఆ సమయంలో ఆ లిక్కర్ కళ్ళల్లో కనిపిస్తుంది. తాగేటప్పుడు ఆ లిక్కర్ రుచిని నాలుకతో ఆస్వాదిస్తాం. ఆ లిక్కర్ వాసనని ముక్కు ద్వారా అనుభవిస్తాం. అయితే మద్యం సేవించే ఈ మొత్తం ప్రక్రియలో చెవి మాత్రమే ఉపయోగపడదు. ఈ లోపాన్ని పూడ్చుకోవటానికి, అలాగే చెవులకి కూడా ఆనందాన్ని కలిగించటానికి ఇలా చీర్స్ చెప్పి చెవులని రుచి చేస్తారు. జర్మన్ ఆచారాలలో గ్లాస్ కొట్టినట్లయితే ఇవిల్ లేదా గోస్ట్ ఆత్మలు ఆల్కహాల్కు దూరంగా ఉంటాయి. కాబట్టి అక్కడి జనం తాగే ముందు దెయ్యాలను దూరంగా ఉంచడానికి చీర్స్ని ఉపయోగిస్తారని కొన్ని కథనాల ద్వారా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా మద్యం తాగే ముందు చీర్స్ ఎందుకు కొడతారో. మరి మీలో కూడా మద్యం తాగే ముందు చీర్స్ కొట్టే అలవాటు ఎంతమందికి ఉందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.